ఫ్రెండ్స్, ఫైనల్ గా అఖండ 2 మూవీ రిలీజ్ అయింది. అంటే ఈ మూవీ షో ఎప్పుడో కంప్లీట్ అయింది. కాకపోతే మూవీ చూడటం, ఇంటికి రావడం, వీడియో షూటింగ్ చేయటం, ఎడిటింగ్ చేయటం, అందు గురించి ఈ మూవీ రివ్యూని ఇప్పుడు ఇస్తున్నా. ఇప్పుడు మనం స్ట్రైట్ గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిజం చెప్పాలంటే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ అండ్ బోయపాటి కాంబో కాబట్టి. సో ఈ మూవీ అసలు ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందో లేదో తెలుసుకుందాం. ఇక స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, చైనా వాళ్ళు మన ఇండియా మీద ఒక వైరస్ తో అటాక్ చేస్తారు. అసలు చైనా వాళ్ళు మన ఇండియా మీద ఎందుకు అటాక్ చేయాలి అనుకున్నారో, దానికి రీజన్ ఏంటి అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. అండ్ ఆ చైనా వాళ్ళు వైరస్ తో అటాక్ చేసినప్పుడు చిన్న బాలయ్య, పెద్ద బాలయ్య, అలాగే చిన్న బాలయ్య యొక్క కూతురు, అంటే అఖండ పార్ట్ 1 లో ఒక చిన్న పాప ఉంటది కదా, చిన్న బాలకృష్ణ కూతురు, ఆ అమ్మాయి పెద్దగా మారుతుంది అనమాట. సో వాళ్ళు ఈ ఇష్యూ మీద ఎలా ఫైట్ చేశారు అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. అండ్ ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఎంట్రీ అనేది సేమ్ అఖండ పార్ట్ 1 ఎంట్రీ లాగానే ఉంటది. అంటే ఆ మూవీలో ఎలా అయితే చిన్న బాలకృష్ణ ఎంట్రీ, పెద్ద బాలకృష్ణ ఎంట్రీ ఉంటుందో సేమ్ సిమిలర్ గా ఉంటాయి ఎంట్రీ సీన్స్ అనేవి. ఫస్ట్ మనం ఈ మూవీ యొక్క నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కొంచెం స్లోగా వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అంటే కొన్ని చోట్ల గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. ఆ సీన్స్ బాగుంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక సీన్ చూస్తున్నప్పుడు ఈ సీన్ చాలా బాగుంది అనిపిస్తుంది, లేదా ఈ ఫైట్ చాలా బాగుంది అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి సీన్స్ ఉంటాయి కదా, అంటే కాసేపు మనకి బోరింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని సీన్స్ వస్తాయి, ఆ సీన్స్ చాలా బాగున్నాయి అనిపిస్తుంది. మళ్ళీ సినిమా కాసేపు బోరింగ్గా వెళ్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కొన్ని చోట్ల బోరింగ్గా, కొన్ని చోట్ల బాగా వెళ్తుంది మూవీ. నెక్స్ట్ వచ్చేసి ఆది పినిశెట్టి యొక్క క్యారెక్టర్. తన క్యారెక్టర్ బాగుంది, కాకపోతే ఏంటంటే తన క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా చూపిస్తే బాగుండు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల చాలా బాగుంది, బట్ కొన్ని చోట్ల మాత్రం విఎఫ్ఎక్స్ చూస్తున్నప్పుడు ఇది విఎఫ్ఎక్స్ అని చాలా ఈజీగా అర్థమైపోద్ది. అండ్ ఆ చూపించిన విధానం కూడా బాగోదు ఆ విఎఫ్ఎక్స్ అనేది. అండ్ ఈ మూవీలో కొన్ని లాజిక్లెస్ సీన్స్ ఉంటాయి అనమాట. అంటే బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్ లో ఉంటాయి కదా కొన్ని లాజిక్లెస్ సీన్స్, సేమ్ అటువంటి సీన్స్ ఈ మూవీలో చాలా కనిపిస్తాయి. ఇక పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీలో దేవుని మీద భక్తి, హిందూ ధర్మం, సనాతన ధర్మం, అలాగే పెద్ద బాలకృష్ణ గారు తపస్సు చేసే సీన్స్ కొన్ని ఉంటాయి. ఆ సీన్స్ మనకి మంచి ఫీల్ని ఇస్తాయి. మనం ఈ సీన్స్ ఎలా అయితే కావాలి అనుకుంటామో అంతకన్నా బాగా తీసారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా, ఆ యాక్షన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. స్పెషల్ గా ఇంటర్వెల్లో ఒక యాక్షన్ సీన్ ఉంటది, ఆ యాక్షన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది. కానీ వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే లౌడ్ మ్యూజిక్ ఎక్కువగా పెట్టినట్టుగా అనిపిస్తుంది. అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి కొంచెం తలపోటుగా అనిపిస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కాకపోతే లౌడ్ మ్యూజిక్ ఎక్కువగా పెట్టారనమాట. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి ఈ మూవీలో బాలకృష్ణ గారి బేస్ వాయిస్ అండ్ కొన్ని చోట్ల యాంగ్రీ సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్, అలాగే యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ మనకి గూస్ బంప్స్ రప్పిస్తాయి. సో ఫైనల్ గా ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఈ మూవీలో లాజిక్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, అలాగే ఈ మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ లో అయినా సెకండ్ హాఫ్ లో అయినా కొన్ని చోట్ల మూవీ కొంచెం స్లోగా వెళ్తుందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇవి రెండు పక్కన పెడితే యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అండ్ కొన్ని డివోషనల్ సీన్స్ ఉన్నవి, అవి కూడా చాలా బాగున్నాయి. సో ఫైనల్ గా మూవీ అయితే ఇట్స్ గుడ్. ఈ మూవీని థియేటర్ లో చూడొచ్చా వద్దా అంటే, ఈ మూవీలో నెగిటివ్స్ తక్కువ, పాజిటివ్స్ ఎక్కువ. అంటే యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ, అండ్ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళకి కూడా ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5.